లత, నువ్వు నన్ను చూసినప్పుడు, నేను నిన్ను చూసినప్పుడు నాలో కలుగుతున్న మార్పులు నేను ఏమని చెప్పను? దీనికి పులి స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో నేను ఆలోచించి ఈ లెటర్ రాసి నీకు పంపుతున్నాను. నేను నిన్ను చూస్తున్న ప్రతిసారి నీలాగే నాకు ఒక చెల్లెలుండే. ప్రియురాలు చెల్లెలుగా ఎప్పుడు మారిందో నాకు తెలియలేదు సార్. మిగతా చదవాలన్నా చదవాలన్నా మ్యాటర్ ఒకటే సార్. కాలేజీలో ఒక అమ్మాయికి చెల్లెలుగా అయితే అది తప్ప సార్? బాధపడకు. ఏదో అనుకోకుండా తప్పు జరిగింది, మీరు పెద్దగా ఫీల్ అవ్వకండి. ఏమయ్యా, కాలేజీలో ఒక లెటర్ ఇస్తే అది లవ్ లెటర్ అవుతుందా? అది కాదు సార్. ఇక మీద ఇలాంటి కేసులు తీసుకొస్తే నేను సస్పెండ్ చేస్తాను. ఆగవే, నువ్వేనా ప్రిన్సిపాల్ కంప్లైంట్ చేసింది? అవును, అయితే ఏంటి? నువ్వెందుకు నిల్చున్నా? పోవే, తను ఒంటరిగా వెళ్తుంది, నేను కోరుకోవాలన్నా వంట పడతాను. మీలాంటి వయసులో ఉన్న అమ్మాయికి కూడా లవ్ లెటర్ ఇస్తే ముందుగా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీరేనే. అప్పుడే మీరు అమ్మాయిని గుర్తుపుడు పొందుతారు. మీకు నచ్చలేదా? చించి పారాయి, కాండ్రించి ఉమ్మాయి, చెప్పుతో కొట్టవే. తీసుకోవడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. అనవసరంగా ఎందుకే కంప్లైంట్లు? ఇప్పటి వరకు ఎవరైనా లవ్ లెటర్ల మీద కంప్లైంట్ ఇచ్చాడా? ఇవ్వలేదే. వాడి వల్ల ఆ లవ్ని యాక్సెప్ట్ చేసుకోలేకపోతే ఒంటరిగా ఎక్కడో చోట కూర్చొని ఏడుస్తాడు. నాకు అక్కుంది, చెల్లింది, వయసు దాకా నాన్నగారు ఉన్నారు, నేను ఎలా ప్రేమించగలనంటాడే తప్ప మీలా కంప్లైంట్లు చేస్తూ తిరగడం. ఎందుకని మాలా పాజిటివ్గా మీరు ఆలోచించలేరు? ఇంకోసారి కంప్లైంట్ల మాట విన్నాను, చంపేస్తాను. ప్లీజ్ లిసన్ టు మీ. అబ్బాయి లవ్ లెటర్స్ వస్తే దాన్ని చదువుకోండి, నచ్చితే అక్కడే వాళ్ళని పెళ్లి చేసుకోండి, నచ్చకపోతే లవ్ లెటర్ చింపి పారేయండి. అంతేగాని ఫ్రెండ్షిప్ పేరుతో అబ్బాయిల జీవితాలతో ఆడుకున్నారంటే ఈ ఊరి బాబా కోపం వస్తుంది. కోపం వస్తే ఏం చేస్తారో నాకే తెలియదు. నా రూటే సెపరేట్. ఒరే సంతోష్, నువ్వు ఆ లెటర్ ఎలా మార్చావు, ఎందుకు మార్చావు నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం బండోడి జీవితం కాపాడావు మామ. ఎంజాయ్ బాబా, జాగ్రత్త. పార్టీ వాడిది కాదు, నాదే. అమ్మమ్మమ్మ బాబోయ్, ఉన్నందులోనే ఈ బ్రోకర్ పని చాలా కష్టం. ఇలాంటి పనులు కూడా మొదలెట్టవా? అవును, నువ్వు పార్టీకి ఎందుకు రాలేదు? బండోడు అడిగారని ఒక ఫిగర్ సెటప్ చేద్దామని వెళ్ళాను. ఎంజాయ్ చేసుకోండి. ఆగరా, ఫిగర్ సెట్ చేసింది నీకోసమే కదా. ఏదో విశ్వామిత్రులు అలా వెళ్ళిపోతున్నానంట్రా. ఏంట్రా ప్రాస్టిట్యూట్? మంచి కాలేజ్ ఫిగర్. కాలేజ్? అవును, నీ మీద కాలేజ్ ఫిగరే.